గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. శాసన మండలిలో మొన్న ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆమె మండలిలో మాట్లాడిన మాటల గురించి పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. తను చాలా భావోద్వేగంగా అండ్ తను పర్సనల్గా ఎదుర్కొంటున్నటువంటి విషయాలని పూర్తి స్థాయిలో మండలిలో వివరించే ప్రయత్నం చేసింది. ఇది కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అట్లెట్లు ఇస్తారు, అసలు అక్కడ మాట్లాడాల్సింది ఏంది, ఈమె మాట్లాడింది ఏంది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ. ఆ తర్వాత అసలు తను అంత ఆవేదనగా ఏడ్చుకుంటూ ఇది నా చివరి ప్రసంగం అని చెప్పడం, తన రాజీనామాను గుత్తా సుఖేందర్ రెడ్డి చైర్మన్ ఆమోదించడం, తర్వాత ఇప్పుడు శాసన మండలి సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఉత్తర్వులు కూడా జారీ చేసిండ్రు. అంటే ఎమ్మెల్సీ పదవి ఖాళీ ఉంది అని. యాక్చువల్లీ కవిత ఎమ్మెల్సీ పదవి 2028 వరకు ఉంది. కానీ ఆమె రాజీనామా చేయడం, ఆమోదించుకోవడం చకచకా జరిగిపోయినాయి. దీని వెనకాల ఏం కారణాలు ఉన్నాయని రకరకాల విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి. కానీ ఫస్ట్ కారణం ఏమంటున్నారంటే ఇది బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ అవుతోంది. కవిత మాట్లాడిన మాటలు చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేస్తూ పోతున్నాయి. కాబట్టి డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఒకవేళ కవిత వచ్చి మిమ్మల్ని కలిస్తే ఖచ్చితంగా ఆమె రాజీనామాను ఆమోదించండి అని గుత్తా సుఖేందర్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రిక్వెస్ట్ చేసినట్టుగా ఒక మాట అయితే వినిపిస్తోంది. యాజ్ వెల్ యాజ్ ఇదంతా కూడా స్కెచ్ ప్రకారం జరుగుతోంది. పూర్తి స్థాయిలో అసలు మండలి కానీ శాసనసభ కానీ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? అండ్ కవిత గారు పూర్తిగా తను మాట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ గురించే, బీఆర్ఎస్ పార్టీ అవినీతి గురించే. కానీ అసలు ఎక్కడ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తోంది? పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మౌత్ పీస్గా కవిత ఉంది అనే దానికి ఉదాహరణే మొన్న జరిగినటువంటి శాసన మండలిలో జరిగినటువంటి సమావేశం అనుకోండి, ఆర్ ఆమె రాజీనామా అంశం. ఆ తర్వాత తను పర్సనల్గా తన ఆవేదనను వ్యక్తం చేసుకోవడానికి ఇచ్చినటువంటి సమయం గురించి పెద్ద ఎత్తున చర్చ. ఇప్పుడు సరే, అది రాజకీయంగా మరి నిజంగానే బీఆర్ఎస్ పార్టీయే ఒత్తిడి తెచ్చిందా రాజీనామా ఆమోదించమని, లేదంటే కాంగ్రెస్ పార్టీయే ఈ రాజీనామా చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దాంట్లో భాగంగానే ఇదంతా జరిగిందా? కవితనేమో నేను ఖచ్చితంగా పార్టీ పెట్టబోతున్నా అని అనౌన్స్ చేశారు. ఏది అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి మరి నేను పార్టీ పెడతా, నేను ఒక శక్తిగా మళ్ళీ తిరిగి వస్తా అని ఆమె శపథం కూడా చేసింది. సో కొత్త పార్టీ ఖాయం. అది ఎప్పుడు అనేది చర్చ. ఇప్పుడు కరెక్ట్గా ఇంకొక హాఫ్ టర్మ్ అయిపోయింది ప్రభుత్వానికి సంబంధించి, ఇంకో హాఫ్ టర్మ్ ఉంది. 33% రిజర్వేషన్ మహిళలది కూడా ఈసారి అమలు కాబోతోంది. సీట్లు కూడా పెరగబోతున్నాయి. కొత్త పార్టీ పెట్టిన తర్వాత ఆమె ఎవరి కోసం ఈ ఓట్లని చీల్చుతుంది అనేది పెద్ద ఎత్తున చర్చ. అండ్ ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీలు కాదు, ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అందులో సగం మంది కవితతోని టచ్లో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, కవిత పార్టీలో జాయిన్ అవుతారు. కవిత పార్టీ ముహూర్తం కూడా ఫిక్స్ అయింది, అది ఉగాదికి అనేది కూడా ఇంకోటి వినిపిస్తోంది. ఇది ఒక అంశం. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది కాబట్టి ఎమ్మెల్సీ పదవి ఎక్కడిది? ఇది జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు నిజామాబాద్కి సంబంధించిన వాళ్ళు ఎన్నుకుంటే కవిత ఎన్నికైంది. ఇప్పుడు ఆ స్థానానికి ఎన్నికలు రాబోతున్నాయి, 6 నెలల లోపల పెట్టాలి. ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అన్నప్పుడు మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికలప్పుడు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు. బికాస్ మైనార్టీకి సంబంధించిన ఓట్లని రాబట్టే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ స్టెప్ వేసింది. దీంతో ఇప్పుడు ఆయన ఆల్మోస్ట్ ఎన్నికలు అయిపోయి కూడా 2 నెలలు అయిపోతుంది. 6 నెలల సమయం ఉంటుంది మళ్ళా ఎమ్మెల్సీ అయి మంత్రి పదవిగా ఉండాలి, కొనసాగాలి అంటే. ఇప్పుడు కవిత రాజీనామాని ఆమోదించుకుంది కాబట్టి, కవిత రాజీనామా చేసింది కాబట్టి ఇప్పుడు ఈ ఎమ్మెల్సీని అజారుద్దీన్తో కాంగ్రెస్ పార్టీ భర్తీ చేయబోతోంది అనేది ఇప్పుడు చర్చ. ఇక వేరే చాయిస్ కూడా లేదు నిజం చెప్పాలంటే. అంటే మిగతా ఎమ్మెల్సీలకు కూడా కొంత సమయం ఉంది, కానీ ఇప్పుడు ఇమ్మీడియట్గా మంత్రి పదవి పోకుండా ఉండాలన్నా, మళ్ళా మైనార్టీలు నారాజ్ కాకుండా ఉండాలన్నా
ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీ పదవితోనే అజారుద్దీన్ని భర్తీ చేయబోతున్నారు అనేది ఒక చర్చ అయితే నడుస్తోంది. సో ఈ స్ట్రాటజీ మరి ఎప్పటి నుంచో అమలు చేస్తున్నారా అనే చర్చ బయలుదేరింది. బికాస్ జూబ్లీహిల్స్ ఎన్నికల కంటే ముందు నుంచి కూడా కవిత తన లైన్ మార్చుకున్నారు. ప్రజల్లోకి వెళ్ళి జనం బాట పేరుతో ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. ఎంతైనా కేసీఆర్ బిడ్డ, ఈమెకు కూడా స్ట్రాటజీలు తెలిసి ఉంటాయి. కేసీఆర్ ఎట్లా ఆలోచిస్తాడో తనకు తెలిసి ఉంటుంది కాబట్టి తన తండ్రి ఆలోచన ఎట్లా చేస్తాడు, తర్వాత ఇప్పుడు తిన వెనకాల అంటే కవిత వెనకాల పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏ స్క్రిప్ట్ అయితే పంపిస్తాడో దాన్నే చదువుతున్నది అనే ఒక టాక్ ఉంది. కాబట్టి మొన్న ఆ మధ్య మంత్రి పదవి లిస్టులో కవిత పేరు కూడా ఉండే. జస్ట్ కాంగ్రెస్లోకి జంప్ కొట్టుడు ఒకటే బాకీ ఉండే. ఆ లాస్ట్ మూమెంట్లో ఆగింది. ఇది డ్యామేజ్ అవుతుంది అని ఎవరో చెప్పడం వల్ల ఆగింది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. దీంతో ఇప్పుడు ఇలా స్ట్రాటజీ మార్చుకొని ఇప్పుడు ఎమ్మెల్సీ పదవిని అజారుద్దీన్కి ఇచ్చేసి తర్వాత కవిత నిజంగానే కొత్త పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ ఓ 2 ఏళ్ల పాటు అట్లా సాగుతుంది. లాస్ట్ మూమెంట్లో కాంగ్రెస్ పార్టీలో ఐదర్ పార్టీనన్నా విలీనం చేస్తారు, లేదంటే పొత్తు పెట్టుకొనైనా ముందుకు వెళ్తారు అనేది ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి చర్చ. దానికి సంబంధించే కసరత్ అంతా పూర్తయిపోయింది. రేవంత్ రెడ్డి ప్లాన్లో భాగంగానే ఇదంతా జరిగింది అని చాలామంది అంటే బీఆర్ఎస్కి సంబంధించిన క్యాడర్ అయితే మాట్లాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్. మొన్ననే కేసీఆర్ బయటికి రావడం, ప్రెస్ మీట్ పెట్టడం, మాట్లాడడం, కనీసం రేవంత్ రెడ్డి అని ఒక్కసారి కూడా పలకకుండా ఈ పాలన, ఈ ప్రభుత్వం అని మాట్లాడిండు. కానీ తన పేరు తీసుకోవడానికి కూడా కేసీఆర్ ఇష్టపడలే. డ్యామేజ్ అవుతుంది అనే విషయం తెలుసు. అందుకనే చాలామంది మహిళా నేతలు నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి మరి చాలామంది ఎవరైతే బయట వ్యక్తులు మాట్లాడిండ్రో ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట్లాడిందో ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్షన్నే ఇప్పుడు కవిత గురించి మాట్లాడుతున్నారు. అవినీతి చేసిందనో లేకపోతే లిక్కర్ స్కామ్లో ఇరికిందనో ఏవైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు ఏవైతే మాట్లాడిండ్రో వాటినే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కవిత మీద మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఇవంతా చూస్తుంటే కనుక ఈమె వెనకాల ఖచ్చితంగా రేవంత్ రెడ్డే ఉన్నారు. కాబట్టే ఇదంతా కూడా నడుస్తోంది. వాళ్ళు ఒక స్కెచ్ ప్రకారమే ముందుకు వెళ్తున్నారు అనేటువంటి వాదన మాత్రం గట్టిగా వినబడుతోంది. సో చూడాలి, మరి నిజంగానే ఎమ్మెల్సీ పదవి ఖాళీ అయిపోయింది కాబట్టి అజరుద్దీన్ని భర్తీ చేయబోతున్నారా? మరి బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతోంది, బీజేపీ ఏం చేయబోతోంది, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది? దీన్ని బట్టి అసలు ఎవరి మధ్య ఏం నడుస్తోంది, ఎవరి వెనకాల ఎవరున్నారు తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి